అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మందసాలలో ఉన్నటువంటి వాసుదేవ పెరుమాళ్ ఆలయాన్ని మీకు చూపించబోతున్నాను. ఈ వాసుదేవ పెరుమాళ్ దేవాలయం శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలో ఉన్నటువంటి ప్రాచీన దేవాలయం. సుమారు 700 ఏళ్ల క్రితం నిర్మితమైనదిగా భావిస్తున్న ఈ ఆలయం కళింగ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. కానీ ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పూర్తి ఆధారాలు లభ్యం కానప్పటికీ సుమారు 266 సంవత్సరాల క్రితం ఈ ఆలయం పునర్నిర్మాణం అయినట్టుగా ఇక్కడ లభించిన ఆధారాలు బట్టి తెలుస్తోంది. ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయానికి సంబంధించినటువంటి కోనేరు. ఈ కోనేరు చాలా పెద్దదిగా ఉండి కూడా చాలా ప్రశాంతత నిండి ఉన్నటువంటి కోనేరు అన్నమాట. క్రీస్తు శకం 1200 ప్రాంతంలో ఉత్తర ప్రాంతానికి చెందిన రాజా వామన్ సింగ్ డియో తన రాజ్యాన్ని తన మామకు అప్పగించి తపస్సు కోసం మహేంద్రగిరి కొండలకు వచ్చి మంజూషా అనే రాజ్యాన్ని స్థాపించాడు. ఒకప్పుడు మంజూషా ప్రాంతమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ మందస. స్థానిక కథనం ప్రకారం రాజా వామన్ సింగ్ తపస్సు చేస్తున్నప్పుడు ఒక దివ్య దర్శనం కలిగింది. తన రాజ్యాన్ని ఎక్కడ స్థాపించవచ్చో సూచించే ఒక సంకేతం కూడా వస్తుందని ఆ దర్శనం అతనికి సూచించింది. ఆ క్షణంలోనే అతని వేలు ఉంగరం జారి నదిలో పడిపోయింది. ఆ ఉంగరం నది దిగువన ఒక చోట లభ్యమైంది. ఆ ప్రదేశంలోనే మంజూషా రాజ్యం స్థాపించబడింది. ఆ నది ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది. ఆ నది పేరే సునామద్ది, అంటే బంగారు ఉంగరం అని అర్థం. ఈ మంజూషా అనే రాజ్యం పేరు మీదుగానే మందస అనే పేరు ఉద్భవించింది. ఎర్రని ఇసుకరాతితో కళింగ శైలిలో తీర్చిదిద్దిన ఈ ఆలయ అపూర్వ శిల్ప సంపద వర్ణనాతీతం. ఈ గర్భాలయంలో నెలకొన్న నిలువెత్తు సాలగ్రామ మూల విరాట్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పోలి ఉండి చూపరులను కట్టిపడిస్తుంది. గత శతాబ్దం చివరి వరకు ఇది ఒక వేదాధ్యయన కేంద్రంగా విలసిల్లినట్టుగా కూడా తగిన ఆధారాలు లభించాయి. ఆ కాలంలో మందస శ్రీ రామానుజులను ప్రసిద్ధ విద్వాంసులు ఈ ఆలయ ప్రాంగణంలోనే వేద విద్యను నేర్పుతూ కాశీ వరకు కూడా పర్యటించి పలువురు వేద విద్వాంసులను వేద చర్చల్లో ఓడించి పలు సన్మాన పత్రాలను పొంది ఉన్నారట. మందస రామానుజుల కీర్తిని తెలుసుకున్న చిన్నజీయర స్వామి గురువు పెద్దజీయర స్వామి వారి మిత్రులు గోపాలాచార్య స్వామితో కలిసి నేటి రాజమండ్రి నుండి శ్రీభాష్యం అధ్యయనం చేయడానికి కాలినడకన మందస చేరుకోవడం జరిగింది. వారిని ఆదరించినటువంటి మందస రామానుజాచార్యులు వారిచే శ్రీభాష్యం అధ్యయనం చేయించడానికి అంగీకరించారు. నాటి రాత్రి ఆలయ ప్రాంగణంలో నిద్రించిన శిష్యులిద్దరికీ వారు రాజమండ్రి వద్ద దాటి వచ్చిన గోదావరి వంతెన విరిగి వరదలో కొట్టుకుపోయినట్లు కల వచ్చింది. అది ఒక అపశకునంగా భావించిన శిష్యులిద్దరూ తమ విద్యాభ్యాసానికి ఆటంకం కలుగుతుందేమోనని భయపడుతూ గురువుగారి వద్దకు వెళ్ళి వారికి వచ్చిన కల సంగతి చెప్పారు. గురువుగారు వారికి నచ్చచెప్పి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ వాసుదేవ పెరుమాళ్ వద్దకు వారిద్దరిని తీసుకుని వెళ్ళి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశారు. వారితో పాటు శిష్యులిద్దరు కూడా సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ సమయంలో వాసుదేవుని విగ్రహం నుండి ఓ దివ్య కాంతి ప్రసరించి వారు అనుగ్రహించినాడు. ఆ అనుగ్రహం వల్ల శిష్యులిద్దరూ 2 సంవత్సరంలో పూర్తి కావేసిన శ్రీభాష్యం అధ్యయాన్ని కేవలం 6 నెలల్లోనే పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారట. అందుచేత ఇక్కడ వాసుదేవుణ్ణి జ్ఞానప్రదాత, అభయప్రదాత అనే పేర్లతో భక్తులు కొనియాడుతూ వాసుదేవుణ్ణి కొలుస్తూ ఉంటారు. కాలక్రమేణా దివ్యమైన ఈ ఆలయం పాలకుల నిరాదరణకు గురై పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఆలయానికి చెందిన అపూర్వ శిల్ప సంపద ఆకతాయి చేష్టలకు నాశనం కాబడింది. దాదాపు 1683 ఎకరాల దేవుని మాన్యం ఉన్నప్పటికీ ఈ ఆలయం మనిషి స్వార్థానికి ప్రతీకగా శిథిలమైంది. ప్రస్తుతం 3 ఎకరాల భూమి మాత్రమే రెవెన్యూ రికార్డుల ప్రకారం అందుబాటులో ఉంది. ఆలయ గోడల మీద పిచ్చి మొక్కలు పెరిగి విషజంతువుల సంచారంతో సుమారు 50 సంవత్సరాల కాలం ఈ అపురూప ఆలయం జనబాహుళ్యానికి దూరంగా ఉండిపోయింది. 1988లో చిన్నజీయర్ స్వామి ఈ ఆలయ చరిత్రను తెలుసుకొని ఆలయ దర్శనార్థం విచ్చేసి ఖర్చుకు ఆలోచించకుండా ఆలయ ప్రాచీనతకు ఎటువంటి భంగం కలగకుండా పునర్నిర్మించాలని సంకల్పించారు. అన్ని ప్రభుత్వ లాంఛనాలు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నుండి ఆలయాన్ని స్వాధీనం చేసుకుని ఒడిషా నుండి శిల్పులను రప్పించి
యథాతథంగా ఆలయాన్ని పునర్నిర్మింపజేశారు. గురువుగారు పెద్ద జీయర్ స్వామి వారి విద్యాభ్యాసానికి గుర్తుగా వారి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శ్రీ 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 క్రిదండి చిన్నజీయర్ స్వామి వారు 2009లో ఫిబ్రవరి నెలలో పూర్తిగా శిథిలమైన ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రముఖ ఆలయాలు అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం మొదలగు వాటికి సమానంగా ఈ ఆలయం క్రమేపీ దాని ప్రాధాన్యతను సంతరించుకుంటూనే ఉంది. మెరీపుట్టు గ్రామంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఈ ఆలయాన్ని పోలి ఉండటం మీరు ఒకసారి చూడవచ్చు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుండే కాకుండా ఇతర జిల్లాలు, ఒడిశా నుండి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో అనగా ఫిబ్రవరిలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న ఈ ఆలయం తప్పక దర్శించదగినది. ఈ వాసుదేవ పెరుమాళ్ దేవాలయం మందస బస్టాండ్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో, పలాస నుండి 20 కిలోమీటర్ దూరంలో, ఇంకా జిల్లా కేంద్రమైనటువంటి శ్రీకాకుళం నుండి 100 కిలోమీటర్ దూరంలో, విశాఖపట్నం నుండి 200 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ మందసాకు సమీపంలోనే ఒడిశాలో రెండో ఎత్తైన పర్వతమైనటువంటి మహేంద్రగిరి ఉంటుంది. మందసా నుంచి 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది.